మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఆ సినిమా గురించి డిస్కషన్స్ అన్నవి ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉన్నాయి. టైటిల్ ఇలా ఉంటుందా, బడ్జెట్ ఎంత, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు, ఆ సినిమాలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఇలాంటి వాటి గురించి ఏదో ఒక డిస్కషన్ వస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక రూమర్ బయటకు వచ్చిందనమాట. అది ఏంటి అంటే, ఈ సినిమా మే 2025లో స్టార్ట్ అవుతుంది అని చెప్పి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక సోర్స్ అనేది బయటకు వచ్చింది. అంటే అది ఏంటి అంటే 2025లో స్టార్ట్ అవుతుందా, 2024లో స్టార్ట్ అవుతుందా అని చెప్పి. చాలామందికి తెలుసు ఇప్పుడు రాబోయే ఉగాది నుంచి సినిమా స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి. అయితే ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో గోపాల్ రెడ్డి అనమాట. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, దుర్గా ఆర్ట్స్. అతను ఆ వీడియోలో ఏం చెప్పాడు అంటే, సినిమా డిస్కషన్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ మేలో ఈ సినిమా మొదలవుతుంది అని చెప్పారు. ఆబ్వియస్లీ వీడియో మనం ఇప్పుడు చూసామంటే దాని అర్థం ఏంటి, నెక్స్ట్ ఇయర్ మే అంటే 2025 అని ఎవరైనా అనుకుంటారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఆ వీడియో అంటే ఆ ఇంటర్వ్యూ అనేది డిసెంబర్ 2023లో జరిగింది. అప్లోడ్ అనేది రీసెంట్గా చేశారు. దానికి కారణంగా అంటే ఒకవేళ డిసెంబర్లోనే ఆ ఇంటర్వ్యూ అప్లోడ్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2024 మేలో మనకు సినిమా స్టార్ట్ అవ్వాలి. కానీ లేట్గా ఇంటర్వ్యూ అప్లోడ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు రాంగ్గా వెళ్తున్నారు. అలాంటి న్యూస్ ఏది లేదనమాట. అంటే సినిమా ఈ ఇయరే మొదలు కాబోతుంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ మొత్తం అయిపోయాయి. అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, అంటే స్క్రిప్ట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి, స్క్రీన్ పైన ఎలా వర్కౌట్ చేయాలి, దానిపైన విజేంద్ర ప్రసాద్ అనే టీం వర్క్ చేస్తోంది. రాజమౌళి కూడా ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తున్నాడు. అంతేకాకుండా అప్పుడే లొకేషన్ హంట్స్ కూడా అయిపోయాయి అనమాట. అంటే ఎక్కడెక్కడ ఈ సినిమా షూట్ చేయాలి అలాంటివి కూడా ప్రాసెస్ ఆల్రెడీ జరిగిపోతుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఉగాది లేదా మే 2024లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక రిలీజ్ విషయానికి వచ్చామంటే, రిలీజ్ అనేది రాజమౌళి సినిమాలు మన చేతుల్లో ఉండవు. అతను ఈజీగా 2 సంవత్సరాలు తీసుకుంటారు. ఇక పరిస్థితులను బట్టి అది 3 సంవత్సరాలైనా కూడా మనం ఏం చేయలేము. ఇదనమాట. అంటే రియల్ న్యూస్ ఏంటి అంటే, ఆ వీడియో అప్లోడ్ అనేది లేట్ కావడం వల్ల మనం మే అనగానే నెక్స్ట్ ఇయర్ మే అనగానే 2025కి వెళ్తున్నాం. అలాంటిది ఏమీ లేదు. ఈ ఇయర్లోనే సినిమా స్టార్ట్ కాబోతోంది. అండ్ మహేష్ బాబు ఆల్రెడీ 3 years డేట్స్ ఇచ్చేసాడు రాజమౌళికి. ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మహేష్ బాబుకి సంబంధించిందే ఈ సినిమా అయిపోయాక, అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు కాబట్టి SSMB 29 పిలుస్తున్నారు. SSMB 30కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇప్పటికే బయటకు వచ్చేసింది. అదేంటి అంటే, నెక్స్ట్ సినిమా SSMB 30 త్రివిక్రమ్తో మహేష్ బాబు చేయబోతున్నాడు అని చెప్పి. అంటే ఆఫ్టర్ 3 years, 2 years లేదా 4 years తర్వాత త్రివిక్రమ్తో మహేష్ బాబు చేయబోతున్నాడు. అండ్ ఆ సినిమా స్టోరీ ఏంటంటే, బ్యాక్డ్రాప్ ఏంటి అంటే మాఫియా బ్యాక్డ్రాప్ అట. అందులో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. అంటే ఫాదర్ మహేష్ బాబే, సన్ను మహేష్ బాబే. ఈ విధంగా ఒక స్టోరీని సెట్ చేసి ఆల్రెడీ మహేష్ బాబుకి త్రివిక్రమ్ వినిపించడం జరిగింది, అతను ఓకే చేయడం జరిగింది. తర్వాత చేద్దామని చెప్పి ఫిక్స్ అనేది తెలుస్తుంది. ఈ మధ్యనే గుంటూరు కారంతో ఇద్దరు కొలాబరేట్ అయ్యారు. థర్డ్ సినిమా ఇద్దరి మధ్య, అంటే అతడు వచ్చింది, కలేజా వచ్చింది, తర్వాత గుంటూరు కారం, ఇప్పుడు 4th సినిమాకి వీళ్ళు కొలాబరేట్ అవుతున్నారు అంటున్నారు. 3 years టైం ఉంది కాబట్టి అప్పట్లోపు ఏమైనా జరగచ్చు. ఎందుకంటే రాజమౌళితో వచ్చే సినిమా రిజల్ట్ని బట్టి, అంటే అది ఎంత పెద్ద హిట్ అయితే దాన్ని బట్టి డైరెక్టర్ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే త్రివిక్రమ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేసిందే లేదు. మరి మహేష్ బాబు అంత ఈజీగా అప్పుడు ఒప్పుకుంటాడని చెప్పలేము, ఎందుకంటే పరిస్థితులు మారిపోతాయి కాబట్టి. మరి ఈ న్యూస్లో ఎంత నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. అండ్ త్రివిక్రమ్కి సంబంధించిన ఇంకొక న్యూస్ అనమాట. త్రివిక్రమ్ ఇప్పుడు ప్రెజెంట్ చాలా పెద్ద కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు. గుంటూరు కారం సినిమా యాక్చువల్గా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అందరూ అనుకున్నారు. బట్ అది యావరేజ్ హిట్ మాత్రం అయింది. అంటే అబో యావరేజ్ వరకు వెళ్ళింది, ఎందుకంటే కొన్ని చోట్ల లాయర్స్ వచ్చాయన్నమాట. మహేష్ బాబు రేంజ్ హిట్, కలెక్షన్స్ గురించి మనం మాట్లాడట్లేదు, నార్మల్గా ప్రేక్షకుల నుంచి వచ్చిన అప్డేట్ తీసుకున్నామంటే మాత్రం అది అబో యావరేజ్ సినిమా మాత్రమే, సూపర్ డూపర్ హిట్ అయితే కాదు. నెక్స్ట్ అయితే అల్లు అర్జున్తో త్రివిక్రమ్ సినిమా చేయాలి. కానీ ఎప్పుడైతే గుంటూరు కారం సినిమా రిజల్ట్ కొంచెం అనుకున్న స్థాయిలో రాలేదో, అల్లు అర్జున్ ఆల్రెడీ చెప్పిన స్క్రిప్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుని రమ్మన్నాడట. సరే, అల్లు అర్జున్తో చేయడం కుదరదు అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్తో చేయడానికి త్రివిక్రమ్ రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు స్టోరీ వినిపించాడు. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఏమో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా త్రివిక్రమ్కి పాన్ ఇండియాని హ్యాండిల్ చేసిన దాఖలాలు లేవన్నమాట. దానికి చాలా కారణాలు ఉన్నాయి. త్రివిక్రమ్వి ప్రాసలు, డైలాగులతో వెళ్ళే సినిమాలు. ప్రతి లాంగ్వేజ్లో ఆ డైలాగులు కానీ ఆ ప్రాసలు కానీ హిట్ కాకపోవచ్చు. ఆ విధంగా ఇప్పటి నుంచి స్టోరీని నమ్ముకొని వెళ్తేనే త్రివిక్రమ్కి కొంచెం వర్కౌట్ అవుతుంది. అంతేకాకుండా త్రివిక్రమ్వి క్లియర్ కట్ మాస్ సినిమా ఏదైనా ఉందంటే అది అరవింద సమేతం మాత్రమే. మిగతావన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలు అండ్ అలాగే క్లాస్ సినిమాలు ఉంటాయి. దాంట్లో మాస్ ఎలిమెంట్స్ని పెడతాడు, కానీ సినిమా మెయిన్ జోనర్ అనేది క్లాస్గానే ఉంటుంది. ఈ విధంగా అంత ఈజీ కాదు త్రివిక్రమ్ సినిమాలను పెద్ద హీరోలు ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం, ఎందుకంటే అందరూ పాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నారు కాబట్టి. మరి త్రివిక్రమ్ ఇంకా ఏం చేయాలో తెలియక తమిళ్ స్టార్ విజయ్కి
ఒక స్టోరీ వినిపించాడట. ఆ స్టోరీ ఓకే అయింది. అండ్ విజయ్ ఇప్పుడు మనం చెప్తున్నారు కదా పాలిటిక్స్లో వెళ్ళిపోతున్నాడు తమిళ స్టార్ విజయ్. సో అతను లాస్ట్ సినిమా అని చెప్తున్నది కూడా రెండు వినిపిస్తున్నాయి. ఒకటి భగవంత్ కేసరి రీమేక్ అంటున్నారు, రెండు త్రివిక్రమ్తో సినిమా అంటున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా ఓకే అయిపోయినా అంటున్నారు. మరి త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తున్నాడో తెలియదు కానీ రోజుకు ఒక పేరు అయితే బాగా వినిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం పక్క, ఎవరితో సినిమా చేసినా ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ సినిమా హీరోలు ఫ్యాన్స్ తిడతారు త్రివిక్రమ్ని. ఒకవేళ హిట్ అయిందంటే మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీగా ఉంటారు త్రివిక్రమ్ తింటారు. ఎందుకంటే అజ్ఞాతవాసితో ఫ్లాప్ ఇచ్చాడు, గుంటూరు కారం కూడా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు, చాలా మంది ట్రోల్ చేశారు కాబట్టి. సో మరి త్రివిక్రమ్ సినిమా ఎవరితో చేస్తాడో, ఎవరితో చేస్తే బాగుంటుంది త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవన్నమాట మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ లేటెస్ట్ అప్డేట్స్.